ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 23 వర్స్ 1, నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, లేని వార్తను మనం పుట్టించకూడదు. నిజమే, ప్రస్తుత కాలంలో ఎంతోమంది అబద్ధపు మాటలు పలుకువారు, లేని వాటిని తెలియజేయవారు. ఇలాంటి పరిస్థితుల చేత ఒకరినొకరు మోసం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని మనం చూస్తున్నాం. గనుకనే ప్రభువారు సర్వమానవాళికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లేని వార్తను పుట్టింపకూడదు. అలా పుట్టించిన కారణం జరిగినటువంటి ఒక దుర్ఘటనను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 21 వర్స్ 10, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవునిని రాజును దూషించితమని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. చదవబడిన ఈ వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఆహాబు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో రాజు నాబోతు అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ద్రాక్ష తోటను తనకు కావాలని, తనకు దానిని ఇమ్మని అతడు అడిగాడు. అయితే నాబోతు దానిని ఎంతమాత్రం కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదు. రాజు మాట అతడు వినలేదని చెప్పి ఈ రాజు ఇంటికి వచ్చి మూతి ముడుచుకుని మౌనంగా ఉన్న ఆ సందర్భంలో ఆహాబు భార్య ఈ సంగతి విషయమై తాను బాధ్యత తీసుకుని నాబోతు ద్రాక్ష తోటను అతనికి ఇప్పించాలని ఆమె చేసినటువంటి ప్రయత్నాలను పై వచనాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఆమె ఉద్దేశించినటువంటి తలంపు ఎలాంటిది అని అంటే, పనికిమాలిన 2 మనుషులను నియమించి ఉపవాస దినమున జనులందరినీ రప్పించి వారి ఎదుట నాబోతు దేవుణ్ణి రాజును దూషించాడు అనేటటువంటి నేరాన్ని అతని మీద మోపుట ద్వారా కలిగినటువంటి తీర్పును బట్టి అతను రాళ్లతో చావుగొట్టించాలి అనేటటువంటి ఆలోచన చేసి ఆ విధముగానే ఆమె తలంచినటువంటి దానిని చేసింది, నాబోతును చంపించింది. ఆ తర్వాత నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆహాబుకు అప్పగించింది. ఆ తర్వాత దైవజనుడైనటువంటి ఏలియా ఆహాబును ఎదుర్కొని పోయినప్పుడు ఆహాబు నాబోతు ద్రాక్ష తోట దగ్గర ఉన్నాడు. ఉండి ఏ విధముగా అయితే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అదే దుర్ఘటన మీకు కూడా సంభవిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియపరిచారు. మరి ఆ సంఘటన సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 9 వర్స్ 30-37, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30 నుండి 37 వచనాల్లో యెజెబెలు పొందినటువంటి నాశనాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, లేని వార్తను పుట్టించిన కారణం వారి ప్రాణానికే, వారి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఈ దినం ఇతరులు నమ్ముతున్నారని లేని మాటలు, కాని మాటలు ఒకవేళ మనం చెప్తే, ఒక రోజున వారికి నిజమేంటో తెలిసిన తర్వాత మనము అబద్ధికులమని, మోసం చేయవారమని మన వ్యక్తిత్వం మీద అపరాధం మోపటానికి కారణమవుతాయి. కనుక ఇప్పటి వరకు ఎవరికైనా లేని మాటలు, కాని మాటలు, అబద్ధపు మాటలు చెప్పుంటే నిజమేదో వారికి తెలియపరిచి వారి యొద్ద క్షమాపణ, అన్నిటిని ఎరిగి ఉన్న ప్రభువునొద్ద క్షమాపణ పొంది రాబోతున్నటువంటి దినాల్లో మనకు ఎదురయ్యే దుర్ఘటనల నుండి మనం తప్పింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మమ్మల్ని సరిదిద్దినందుకు మీకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నను ఆదరించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని మా ప్రియులకు మీరు ధరింపజేసినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కొన్ని మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.